अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। मरकजी हुकूमत के खिलाफ कांग्रेस कायदीन का महबूबनगर में एहतजाजी धरना। मरकजी हुकूमत की जानिब से तेलंगाना रियासत को बजट की फराहमी में नाइंसाफी करने पर TPCC सदर महेश गौड़ की अपील पर महबूबनगर के अम्बेडकर चौराहे पर महबूबनगर के कांग्रेस कायदीन की जानिब से एहतजाजी धरना मुनज़्ज़म किया गया। इस एहतजाजी धरने में महबूबनगर रुकने असेंबली NM श्रीनिवास रेड्डी, देवकद्रा रुकने असेंबली व जिले कांग्रेस सदर G मधुसूदन रेड्डी, तेलंगाना अक़लियती मालियती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल ने खिताब करते हुए कहा कि मरकजी हुकूमत की जानिब से आंध्र प्रदेश, बिहार, NDA हुकूमत के रियासतों को बजट फराहम करने में अहमियत दी गई है, जबकि कांग्रेस हुकूमत वाली रियासतों तेलंगाना, कर्नाटक व हिमाचल प्रदेश की हुकूमत को नजरअंदाज कर दिया गया है। 11 साल कबल वज़ीर आज़म नरेंद्र मोदी ने MS कॉलेज ग्राउंड में मुनक़दा जलसे आम से ऐलान किया था कि पालमोर रंगारेड्डी प्रोजेक्ट को मरकजी ओहदा दिया जाए, लेकिन जिसको अभी तक पूरा नहीं किया गया। NH 44 हैदराबाद तक बेंगलुरु 12 लेन सड़क बनाने के लिए किसी तरह का भी बजट फराहम नहीं किया गया। इस मौके पर TPCC जनरल सेक्रेटरी विनोद कुमार एडवोकेट, कांग्रेस कायदीन NP वेंकटेश एडवोकेट, ज़हीर अख्तर, चंद्र कुमार गौड़, खवातीन जिले सदर वसंता, ज़राई मार्केट कमेटी चेयरमैन बेकरी अनीता मधुसूदन रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, साबिक म्युनिसिपल चेयरमैन आनंद गौड़, साबिका नायब चेयरमैन बल्दिया मोहम्मद शब्बीर, मोंडा चेयरमैन लक्ष्मण यादव, SC सेल जिले सदर साई बाबा, यूथ सदर जिले कांग्रेस उवैस अहमद, अक़लियती जिले सदर कांग्रेस फैयाज, मीडिया सेल कन्वीनर CJ भनियार के अलावा कांग्रेस कायदीन की कसीर तादाद मौजूद थी। बाद अज़ा मरकजी हुकूमत के पुतले को भी नजर आतिश किया गया। సభాధ్యక్షులు గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బస్సురెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు NM శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక అందించిన కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, ముందు కూర్చున్న సోదరులు సోదరిమణులు అందరికీ నమస్కారాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఓ సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఫెడరల్ స్ఫూర్తితో ఉన్న ఈ రాజ్యాంగం ప్రతి పైసా కూడా పర్ క్యాపిటల్ ద్వారా ప్రతి మనిషికి అందేటట్టు చేసే కార్యక్రమం ఈ రాజ్యాంగంలో పొందుపరిచింది. ఈ బడ్జెట్ లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని కేవలం నిధుల కొరకు ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని గత 12 ఏళ్లకెళ్లి బీజేపీ ప్రభుత్వము అన్యాయం చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు కేటాయింపుల్లో తక్కువనే కాబట్టి చేయలేదు కాబట్టి ఆ రోజు కూడా మేము ప్రజల పక్షాలు నిలబడి మాట్లాడినాం. ఈ రోజు అధికారంలో కూడా ప్రజల పక్షాల వంటి మాట్లాడడానికి ఈరోజు సిద్ధమైనాం. మా అధ్యక్షుడు రమేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని నిజంగానే ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మనం నిరసన తెలిపిపోతే ప్రజల ఆకాశం నిలవదని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాము. మిత్రులారా, ఈ రోజు దేశ పరిస్థితి కేవలం వాళ్ళకి నచ్చిన వాళ్ళకు, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకు, వాళ్ళకి ఎత్తగట్టిన వాళ్ళకు, వాళ్ళ భావజాలం ఉన్న వాళ్ళకు వాళ్ళకే పరిమితం పనిచేస్తున్న ప్రభుత్వము. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలను తప్పకుండా వ్యతిరేకిస్తాం, ఎప్పటికీ వ్యతిరేకిస్తాం. ప్రధానంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టి అవి సరిచేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఒకసారి అంచనా వేసుకుంటే వాళ్ళు పూర్తిగా ఒక వ్యత్యాసంతో, ఒక ఈర్షతో, ఒక వ్యతిరేక భావంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఎన్నికైన పార్లమెంట్ సభ్యురాలు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు, గతంలో స్పెషలిస్ట్ నాయకురాలు, ఈ పాలమూరు జిల్లాలో జరిగిన అన్యాయాన్ని కూడా ఆమె కూడా మాతో కలిసి పోరాడాల్సిన అవసరం చెప్పి పిలుస్తాను. వాళ్లే కాదు, ఈ రోజు TRS పార్టీ సంబంధించిన నాయకులు గతంలో మీరు మాట్లాడిండ్రు. ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాము, మాతో కలిసి రండి, ఈ అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసుకుందామని చెప్పి తెలుసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షతో కూడుకున్న బడ్జెట్. ఈ సంవత్సరమే కాదు, గత 5-6 సంవత్సరాలుగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి కనబడతా ఉంది. ఈ రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అలసత్వం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కంటే ముందు జరిపే సమాలోచనలో
ప్రతి మంత్రిత్వ శాఖ దగ్గరికి ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో ప్రాజెక్టుల విషయంలో పూర్తి డాటాతో సహా వారికి నివేదికలు ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారిని కూడా కలిసి రాష్ట్రానికి నిధులు కేటాయించమని కోరడం జరిగింది. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంది ఈ రాష్ట్రంలో అన్న ఒకే ఒక్క కారణంతో తెలంగాణ ప్రజలకు రావాల్సిన నిధుల్లో కోత విధిస్తూ ఉన్నారు. అదే బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యధికమైన నిధులు కేటాయించుకుంటా ఉన్నారు. మిగతా రాష్ట్రాలకు నిధులు కేటాయించుకుంటే మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు సహజ సిద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలో కోత విధిస్తే అది తెలంగాణ ప్రజల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. నేను గౌరవ కేంద్ర మంత్రులను, గౌరవ పార్లమెంటు సభ్యులు బీజేపీకి చెందిన వారిని కూడా అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. 8 మంది ఎంపీలుగా మీరు ఎన్నికైన తెలంగాణ ప్రజల చేత మీ వంతు బాధ్యతగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి. మనకు ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ రావాల్సిన నిధులు కానీ గ్రాంట్లు కానీ తేవడంలో మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నిరసనలు ఇంకా ఇలాగే కొనసాగుతాయి. అది మా ఈ ఒక్కరోజు నిరసన కార్యక్రమానికి మా గాంధీ భవన్ నుంచి మా పీసీసీ అధ్యక్షుల వారు తెలియజేసిండ్రు. వాళ్ళ ఆదేశానుసారం పార్టీ ఆదేశాలు ఎట్లుంటే అట్లా చేస్తాం. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।